హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనాలిసిస్ అకాడమీ. ఇప్పటి వరకు మనం ఆప్షన్స్లో ఉన్న అన్ని బేసిక్స్ టు అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ని డిస్కస్ చేసాం. లైక్ ఆప్షన్స్ అంటే ఏంటి, ఎక్స్పైరీ డే అంటే ఏంటి, స్ట్రైక్ ప్రైస్, ఆప్షన్ బయ్యర్ వర్సెస్ ఆప్షన్ సెల్లర్, ఆప్షన్ చైన్ అనాలిసిస్ ఎక్సెట్రా. ఈ వీడియోలో మనం ఆప్షన్స్ ట్రేడింగ్లో ఉన్న మోస్ట్ డిఫికల్ట్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్. ఈ వీడియో ఎండ్ అయ్యేటప్పుడు ఒక ఆప్షన్ బయ్యర్గా మీరు ఏ స్ట్రైక్ ప్రైస్ని సెలెక్ట్ చేసుకుంటే ఆప్షన్స్లో ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అండ్ కరెక్ట్ స్ట్రైక్ ప్రైస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్కి సంబంధించి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో షేర్ చేశాను. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్లో పెట్టే వీడియోస్ మీకు నచ్చుతున్నాయంటే వీడియోస్ని లైక్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నిఫ్టీ 50 యొక్క ఆప్షన్ చైన్ డేటా. నిఫ్టీ యాజ్ ఆఫ్ నౌ 17,554 లెవెల్స్లో క్లోజ్ అయింది. సో 17,554కి నియర్గా ఉన్న స్ట్రైక్ ప్రైస్ 17,550. సో ఈ 17,550 అనేది అట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ అవుతుంది. సో ఈ 17,550 అనేది కాల్ సైడ్ కూడా అట్ ద మనీ అవుతుంది అండ్ పుట్ సైడ్ కూడా అట్ ద మనీ అవుతుంది. 17,550కి అబోవ్ ఉన్న అన్ని స్ట్రైక్ ప్రైజెస్ కూడా ఇన్ ద మనీ కాల్ ఆప్షన్స్. ఈ ఇన్ ద మనీ కాల్ ఆప్షన్స్ని హైలైట్ చేయడం జరిగింది. కానీ 17,550కి బిలో ఉన్న అన్ని స్ట్రైక్ ప్రైజెస్ అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్స్ అవుతాయి. అలాగే 17,550కి బిలో ఉన్న అన్ని స్ట్రైక్ ప్రైజెస్ పుట్ సైడ్ ఇన్ ద మనీ ఆప్షన్స్ అవుతాయి. అండ్ 17,550కి అబోవ్ ఉన్న అన్ని స్ట్రైక్ ప్రైజెస్ పుట్ ఆప్షన్ సైడ్ అవుట్ ఆఫ్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ అవుతుంది. ఈ ఎంటైర్ ఆప్షన్ చైన్ డేటాని ఎక్స్ప్లెయిన్ చేస్తూ డీటెయిల్డ్గా ఒక వీడియోని బేసిక్స్ ఆఫ్ ఆప్షన్స్ ఫ్రీ కోర్స్ ప్లేలిస్ట్లో పెట్టాను. సో మీరు ఆ వీడియోని రెఫర్ చేసిన తర్వాత ఈ వీడియోని చూస్తే మీకు ఈ కాన్సెప్ట్ ఇంకా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో ఈ ఆప్షన్ చైన్ డేటాలో మీరు ఇన్ ద మనీ ఆప్షన్స్లో ఉన్న స్ట్రైక్ ప్రైజెస్ యొక్క ప్రీమియం అమౌంట్ని చూసారు అంటే ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. 170 రూపీస్, 200 రూపీస్, 280. సో ఇన్ ద మనీ వెళ్లే కొద్దీ ప్రీమియం అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. కానీ అవుట్ ఆఫ్ ద మనీ వెళ్లే కొద్దీ ప్రీమియం అమౌంట్ అనేది రెడ్యూస్ అవుతూ వస్తుంది. అలాగే పుట్ ఆప్షన్ సైడ్ కూడా చూసాము అంటే ఇన్ ద మనీ ఆప్షన్స్లో ప్రీమియం అమౌంట్ ఎక్కువగా ఉంది కంపేర్ టు అవుట్ ఆఫ్ ద మనీ స్ట్రైక్ ప్రైజెస్. సో ఇన్ ద మనీ ఆప్షన్స్లో ఎందుకు ప్రీమియం అమౌంట్ ఎక్కువగా ఉంది అండ్ అవుట్ ఆఫ్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ ఎందుకు తక్కువ ప్రీమియంలో ట్రేడ్ అవుతుంది, దీన్ని మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే ఆప్షన్స్ ప్రీమియంలో ఉన్న 2 థింగ్స్ని మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఒకటి ఇంట్రెన్సిక్ వాల్యూ, రెండు ఎక్స్ట్రెన్సిక్ వాల్యూ. ఎక్స్ట్రెన్సిక్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ టైం వాల్యూ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. సో వీడియోని చూస్తూ ఇంపార్టెంట్ పాయింట్స్ ని నోట్ డౌన్ చేసుకోండి. ఫస్ట్ మనం ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే ఏంటి అని తెలుసుకుందాం. వాట్ ఈస్ ఇంట్రెన్సిక్ వాల్యూ? ఇంట్రెన్సిక్ వాల్యూ ఇస్ ద ప్రైస్ డిఫరెన్స్ బిట్వీన్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్ అండ్ ద ఎక్సర్సైజ్ ప్రైస్. ఎక్సర్సైజ్ ప్రైస్ అంటే స్ట్రైక్ ప్రైస్. ఒక స్ట్రైక్ ప్రైస్ లో ఉన్న ఇంట్రెన్సిక్ వాల్యూని క్యాల్కులేట్ చేయడానికి ఈ ఫార్ములాని ఉపయోగిస్తారు. కరెంట్ మార్కెట్ ప్రైస్ మైనస్ స్ట్రైక్ ప్రైస్ చేస్తే ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది వస్తుంది. స్టాక్ ఆప్షన్స్ అండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ కి కూడా సేమ్ ఫార్ములా అప్లై అవుతుంది. సో ఇప్పుడు మనం 4 డిఫరెంట్ స్ట్రైక్ ప్రైజెస్ ని సెలెక్ట్ చేసుకుని ఇంట్రెన్సిక్ వాల్యూని అండర్స్టాండ్ చేసుకుందాం. లెట్స్ సే నిఫ్టీ కరెంట్లీ 17,600 ప్రైస్ లో ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ నేను 17,600, 17,700, 17,550 అండ్ 17,500 స్ట్రైక్ ప్రైజెస్ ని తీసుకున్నాను. 17,600 అనేది అట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ అవుతుంది. 17,500 అండ్ 17,550 అనేది ఇన్ ద మనీ స్ట్రైక్ ప్రైజెస్ అవుతాయి. అండ్ 17,700 అనేది అవుట్ ఆఫ్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ అవుతుంది. సో మార్కెట్ ప్రైస్ మైనస్ స్ట్రైక్ ప్రైస్ చేస్తే ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది వస్తుంది. సో ఇక్కడ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏంటి? యాజ్ ఆఫ్ నౌ నిఫ్టీ 17,600 లో ట్రేడ్ అవుతూ ఉంది. సో 17,600 తో అట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ అంటే 17,600 ని మైనస్ చేస్తే 0 వస్తుంది. సో మనం సెలెక్ట్ చేసుకున్న అట్ ద మనీ 17,600 స్ట్రైక్ ప్రైస్ లో ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది 0 అన్నమాట. ఎప్పుడూ కూడా అట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ లో ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది 0 ఉంటుంది. నెక్స్ట్ మనం చూస్తే 17,600 తో ఇన్ ద మనీ ఆప్షన్స్ ని అంటే 17,500 ని మైనస్ చేస్తే 100 వస్తుంది. సో 17,500 స్ట్రైక్ ప్రైస్ లో 100 పాయింట్స్ ఇంట్రెన్సిక్ వాల్యూ ఉందన్నమాట. అలాగే 17,600 తో 17,550 ని మైనస్ చేస్తే 50 పాయింట్స్ వస్తుంది. సో 17,550 ఇన్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ లో 50 పాయింట్స్ ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంది. ఇప్పుడు 17,600 తో 17,700 ని మైనస్ చేస్తే మైనస్ 100 వస్తుంది. అంటే 17,700 స్ట్రైక్ ప్రైస్ లో మైనస్ 100 పాయింట్స్ ఇంట్రెన్సిక్ వాల్యూ ఉందా అంటే నో ఫ్రెండ్స్. ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది ఎప్పుడు కూడా నెగిటివ్ లో వెళ్ళదు, 0 ఉంటుంది లేదా పాజిటివ్ లో ఉంటుంది. సో ఇలా ఇంట్రెన్సిక్ వాల్యూ నెగిటివ్ లో ఉంటే దాన్ని మనం 0గా కన్సిడర్ చేసుకోవాలి.
ఈ పాయింట్ ని మీరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంట్రెన్సిక్ వాల్యూ ఎప్పుడు కూడా నెగిటివ్ లో ఉండదు. సో 17,700 స్ట్రైక్ ప్రైస్ లో ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది 0 అన్నమాట. ఈ చార్ట్ ని చూస్తున్నప్పుడే కొన్ని పాయింట్స్ మీకు అండర్స్టాండ్ అవ్వాలి. అట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ లో ఇంట్రెన్సిక్ వాల్యూ ఉండదు. ఇన్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ లో ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది ఉంటుంది. అది మార్కెట్ స్ట్రైక్ ప్రైస్ నుండి ఎన్ని పాయింట్స్ దూరంగా వెళ్ళిందో దాన్ని బట్టి స్ట్రైక్ ప్రైస్ లో ఉన్న ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. అండ్ అవుట్ ఆఫ్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ లో కూడా ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది ఉండదు. సో అందుకే ఇన్ ద మనీ ఆప్షన్స్ అట్ ద మనీ అండ్ అవుట్ ఆఫ్ ద మనీ స్ట్రైక్ ప్రైజెస్ కి ఇంకా ఎక్కువ ప్రైస్ లో అంటే ఎక్కువ ప్రీమియంలో ట్రేడ్ అవుతుందన్నమాట. ఎందుకు అంటే ఆ స్ట్రైక్ ప్రైస్ లో ఇంట్రెన్సిక్ వాల్యూ అనే కాంపోనెంట్ యాడ్ అయింది కాబట్టి ఇన్ ద మనీ కాల్ ఆప్షన్స్ లో ప్రీమియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆప్షన్ చైన్ డేటాకి వెళ్ళి ఒక స్ట్రైక్ ప్రైస్ ని తీసుకుని ఇంట్రెన్సిక్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. లెట్స్ సే మనం 17,400 స్ట్రైక్ ప్రైస్ ని తీసుకున్నాం. సో ఈ 17,400 స్ట్రైక్ ప్రైస్ లో ఎంత ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంది అని తెలుసుకోవాలి అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ మైనస్ 17,400 ని చేయాలి. కరెంట్ మార్కెట్ ప్రైస్ తో 17,400 ని మైనస్ చేస్తే మనకి ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది వస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ నిఫ్టీ క్లోజ్ అయిన ప్రైస్ 17,554 మైనస్ 17,400 ఇది మనం సెలెక్ట్ చేసుకున్న స్ట్రైక్ ప్రైస్. సో 17,400 చేస్తే 154 పాయింట్స్ వస్తుంది. సో 17,400 అనేది 273 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. సో ఈ 273 రూపీస్లో 154 రూపీస్ ఇంట్రెన్సిక్ వాల్యూ అన్నమాట. కానీ మనం 17,650 స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకుంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 17,554 మైనస్ 17,650 మైనస్ 96 వస్తుంది. సో మనం ఏం డిస్కస్ చేసాం, ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది ఎప్పుడు కూడా నెగిటివ్ లో ఉండదు. దీన్ని జీరోగా కన్సిడర్ చేసుకోవాలి. సో 17,650 స్ట్రైక్ ప్రైస్ లో 0 ఇంట్రెన్సిక్ వాల్యూ ఉందన్నమాట. కానీ 17,400 స్ట్రైక్ ప్రైస్ లో 154 పాయింట్స్ ఇంట్రెన్సిక్ వాల్యూ ఉండింది. ఇప్పుడు మీకు డెఫినెట్లీ ఒక డౌట్ అనేది రావాలి. 17,400 స్ట్రైక్ ప్రైస్ 273 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. సో 273 రూపీస్ మైనస్ 154 అనేది ఇంట్రెన్సిక్ వాల్యూ. సో మనకి 119 రూపీస్ అనేది వస్తుంది. సో మార్కెట్ 273 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. అందులో 154 రూపీస్ ఇంట్రెన్సిక్ వాల్యూని తీస్తే రిమైనింగ్ ఉన్న 119 రూపీస్ అనేది ఏంటి అని మీరు అడిగితే, సో ఈ 119 రూపీస్ అనేది టైం వాల్యూ. మనం ఈ టాపిక్ ని స్టార్ట్ చేసేటప్పుడు ఆప్షన్స్ ప్రీమియం లో 2 మేజర్ కాంపోనెంట్స్ ఉంటాయని డిస్కస్ చేసాం. ఒకటి ఇంట్రెన్సిక్ వాల్యూ, 2 టైం వాల్యూ. ఒక స్ట్రైక్ ప్రైస్ లో ఇంట్రెన్సిక్ వాల్యూని రిమూవ్ చేసిన తర్వాత రిమైనింగ్ ఉన్న పాయింట్సే టైం వాల్యూ. ఈ టైం వాల్యూ అంటే ఏంటి, ఈ ఆప్షన్స్ ఎక్స్పైర్ అవడానికి మిగిలిన డేస్ అన్నమాట. యాజ్ ఆఫ్ నౌ మనం 22 ఫిబ్రవరిలో ఉన్నాం. సో ఈ ఆప్షన్స్ యొక్క ఎక్స్పైరేషన్ డేట్ అనేది 2 మార్చ్. సో 22 ఫిబ్రవరి నుండి 2 మార్చ్ వరకు ఇంకా టైం ఉంది కాబట్టి ఆ టైం వాల్యూ కూడా ఆప్షన్స్ ప్రీమియం లో యాడ్ అవుతుంది. సో ఇన్ ద మనీ స్ట్రైక్ ప్రైజెస్ లో ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటుంది అండ్ టైం వాల్యూ రెండు ఉంటాయి. కానీ అట్ ద మనీ స్ట్రైక్ ప్రైజెస్ లో అండ్ అవుట్ ఆఫ్ ద మనీ స్ట్రైక్ ప్రైజెస్ లో ఓన్లీ టైం వాల్యూ మాత్రమే ఉంటుంది. లెట్స్ సే నిఫ్టీ రేపు 17,650 లెవెల్స్ ని క్రాస్ చేసింది అనుకుందాం. సో నిఫ్టీ 17,650 లెవెల్స్ ని క్రాస్ చేసింది కాబట్టి ఈ 17,650 స్ట్రైక్ ప్రైస్ లో టైం వాల్యూతో పాటు ఇంట్రెన్సిక్ వాల్యూ కూడా యాడ్ అవుతుంది. అప్పుడు ఈ ప్రీమియం అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇన్ ద మనీ వెళ్లే కొద్దీ ఆప్షన్స్ ప్రీమియం లో ఇంట్రెన్సిక్ వాల్యూ యాడ్ అవుతుంది. సో ఇన్ ద మనీ ఆప్షన్స్ లో ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటుంది అండ్ టైం వాల్యూ ఉంటుంది. కానీ అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ లో ఓన్లీ టైం వాల్యూ మాత్రమే ఉంటుంది, ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది ఉండదు. ఈ అన్ని క్యాలిక్యులేషన్స్ పుట్ ఆప్షన్ సైడ్ కూడా అప్లికేబుల్ అవుతుంది. సో ఇన్ ద మనీ వెళ్లే కొద్దీ స్ట్రైక్ ప్రైజెస్ లో ఇంట్రెన్సిక్ వాల్యూ యాడ్ అవుతుంది అండ్ టైం వాల్యూ అనేది ఉంటుంది. అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ లో ఇంట్రెన్సిక్ వాల్యూ ఉండదు కానీ టైం వాల్యూ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ టైం వాల్యూ కూడా 4 కాంపోనెంట్స్ ని బట్టి చేంజ్ అవుతుంది. అవేంటంటే టైం రిమైనింగ్ అంటిల్ ఎక్స్పిరేషన్, ఇంప్లైడ్ వొలటాలిటీ, రిస్క్ ఫ్రీ ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ డివిడెండ్స్. సో ఈ 4 కాంపోనెంట్స్ ని బట్టి టైం వాల్యూ అనేది డిసైడ్ అవుతుంది. ఐ హోప్ మీకు ఇంట్రెన్సిక్ వాల్యూ అండ్ టైం వాల్యూ అండర్స్టాండ్ అయింది అనుకుంటున్నాను. ఆప్షన్స్ ట్రేడింగ్ లో దీన్ని అండర్స్టాండ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. స్ట్రైక్ ప్రైస్ ని మనం డిస్కస్ చేసే ముందు ఈ కాన్సెప్ట్ మీకు అండర్స్టాండ్ అయితేనే నెక్స్ట్ మీరు హౌ టు సెలెక్ట్ స్ట్రైక్ ప్రైస్ అనే కాన్సెప్ట్ ని అండర్స్టాండ్ చేసుకోగలరు. ఇప్పటి వరకు మనం ఇంట్రెన్సిక్ వాల్యూ అండ్ టైం వాల్యూ అనేది ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది అండ్ ఇన్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ ఎందుకు హయ్యర్ ప్రైస్ లో ట్రేడ్ అవుతుంది అని అండర్స్టాండ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం 3 డిఫరెంట్ ఎక్స్పైరీస్ లో మార్కెట్ 3 డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో క్లోజ్ అయితే ఏ స్ట్రైక్ ప్రైస్ ఎలా బిహేవ్ చేస్తుంది అని ఎగ్జాంపుల్స్ తో అండర్స్టాండ్ చేసుకుందాం. ఈ సెక్షన్ మీకు క్లియర్ గా అండర్స్టాండ్ అవ్వాలి అనే ఇంట్రెన్సిక్ వాల్యూ అండ్ ఎక్స్టెన్సిక్ వాల్యూని ప్రీవియస్ సెక్షన్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అది మీకు క్లియర్ గా అర్థమై ఉంటే స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ అనేది మీకు ఇంకా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది
ఎక్స్పైరీ డే 1 అనుకుందాం. సో యాజ్ ఆఫ్ నౌ నిఫ్టీ 17,500లో ట్రేడ్ అవుతూ ఉంది. సిఎంపి అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్. సో నిఫ్టీ 17,500లో ట్రేడ్ అవుతుంది. మీరు మార్కెట్లో బుల్లిష్ ఉన్నారు అంటే నిఫ్టీ 17,500 నుండి అప్ సైడ్ వెళ్ళబోతుంది అని మీరు అనుకుంటున్నారు. సో ఎంతవరకు అప్ సైడ్ వెళ్ళబోతుంది అనుకుంటున్నారు? లెట్స్ సే 17,700 వరకు నిఫ్టీ అప్ సైడ్ వెళ్ళబోతుంది అని మీరు అనుకుంటున్నారు. సో మార్కెట్ అప్ సైడ్ వెళ్ళబోతుంది అని మీరు అనుకుంటున్నారు కాబట్టి మీరు ఒక కాల్ ఆప్షన్ ని బై చేస్తున్నారు. సో మార్కెట్ 17,500 నుండి 17,700 వరకు వెళ్తుంది అని మీరు ప్రిడిక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ 17,700 అనేది టార్గెట్ అన్నమాట. సో మీరు మార్కెట్లో బుల్లిష్ ఉన్నారు కాబట్టి మీరు ఒక కాల్ ఆప్షన్ ని బై చేయాలి. సో కాల్ ఆప్షన్ ని బై చేయాలి అంటే ఒక స్ట్రైక్ ప్రైస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఏ స్ట్రైక్ ప్రైస్ ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు? లెట్స్ సే ఒక ఇన్ ద మనీ కాల్ ఆప్షన్, ఒక అట్ ద మనీ కాల్ ఆప్షన్ అండ్ ఒక అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇన్ ద మనీ కాల్ ఆప్షన్ లో 17,300 ని సెలెక్ట్ చేసుకున్నారు. సో అట్ ద మనీకి 17,500, అవుట్ ఆఫ్ ద మనీకి 17,700 స్ట్రైక్ ప్రైస్ ని సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇన్ ద మనీ ఆప్షన్స్ 220 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. అట్ ద మనీ 50 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. అవుట్ ఆఫ్ ద మనీ 20 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. సో ఈ ఇన్ ద మనీ ఆప్షన్స్ లో 200 రూపీస్ ఇంట్రెన్సిక్ వాల్యూ ఉందన్నమాట. ఈ 200 రూపీస్ ఇంట్రెన్సిక్ వాల్యూ ఎలా వచ్చింది? కరెంట్ మార్కెట్ ప్రైస్ మైనస్ సెలెక్ట్ చేసుకున్న స్ట్రైక్ ప్రైస్. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 17,500 మైనస్ సో ఇన్ ద మనీ ఆప్షన్స్ యొక్క స్ట్రైక్ ప్రైస్ 17,300. సో 17,500 తో 17,300 ని మైనస్ చేస్తే 200 రూపీస్ వస్తుంది. సో 17,300 లో ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది 200 రూపీస్ అన్నమాట. 17,300 స్ట్రైక్ ప్రైస్ 220 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ 200 రూపీస్ అయితే టైం వాల్యూ అనేది 20 రూపీస్ మాత్రమే. కానీ అట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ 50 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. సో ఈ ఎంటైర్ 50 రూపీస్ అనేది ఓన్లీ టైం వాల్యూ మాత్రమే. ఈ అట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ లో ఇంట్రెన్సిక్ వాల్యూ ఉండదు కాబట్టి ఈ ఎంటైర్ ప్రీమియం అమౌంట్ ని టైం వాల్యూగా కన్సిడర్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా అట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ లో టైం వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు ఇన్ ద మనీ ఆప్షన్స్. అండ్ అవుట్ ఆఫ్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ లో కూడా ఓన్లీ టైం వాల్యూ మాత్రమే ఉంది. ఇక్కడ మనకి 3 డిఫరెంట్ స్ట్రైక్ ప్రైజెస్ ఉన్నాయి, 3 డిఫరెంట్ ప్రీమియమ్స్ ఉన్నాయి. సో లెట్స్ సే నిఫ్టీ ఎక్స్పైరీ డే రోజు 17,700 కి రీచ్ అయ్యింది. సో నిఫ్టీ 17,700 కి రీచ్ అయింది కాబట్టి 3 డిఫరెంట్ స్ట్రైక్ ప్రైజెస్ ఎలా బిహేవ్ చేసింది అని చూద్దాం. ఇన్ ద మనీ కాల్ ఆప్షన్ 220 రూపీస్ నుండి 400 రూపీస్ కి వెళ్ళింది. ఈ 400 రూపీస్ ఎలా వచ్చింది? యాజ్ ఆఫ్ నౌ నిఫ్టీ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత? 17,700. సో నిఫ్టీ యాక్చువల్లీ 17,700 కి వెళ్ళింది అని మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. సో ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 17,700 కాబట్టి 17,700 నుండి మనం సెలెక్ట్ చేసుకున్న ఇన్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ అంటే 17,300 ని మైనస్ చేస్తే 400 రూపీస్ వస్తుంది. సో 17,300 స్ట్రైక్ ప్రైస్ 220 రూపీస్ నుండి 400 వరకు ఇంక్రీజ్ అయ్యింది. సో ఇది నా ఎంటైర్ ప్రాఫిట్ అంటే నో. సో ఈ ఎంటైర్ 400 రూపీస్ నా ప్రాఫిట్ కాదు. బికాస్ ఈ 17,300 ని బై చేయడానికి నేను ఆల్రెడీ 220 రూపీస్ పే చేశాను కదా. సో 400 మైనస్ 220 చేస్తే ఈ స్ట్రైక్ ప్రైస్ లో నాకు 180 రూపీస్ ప్రాఫిట్ అనేది వచ్చింది. ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం బై చేసేటప్పుడు మార్కెట్ 17,500 లో ఉండింది, కానీ ఎండ్ ఆఫ్ ద డే మార్కెట్ 17,700 కి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 17,700. సో ఈ 17,700 ని 17,300 తో మైనస్ చేస్తే మనకి 400 రూపీస్ వస్తుంది. సో 17,300 స్ట్రైక్ ప్రైస్ 220 రూపీస్ నుండి ఇంక్రీజ్ అయి 400 రూపీస్ అయ్యింది. కానీ స్టార్టింగ్ లో ఈ స్ట్రైక్ ప్రైస్ ని మనం ఒక ప్రీమియం అమౌంట్ ఇచ్చి బై చేయాలి కాబట్టి 220 రూపీస్ ప్రీమియం అమౌంట్ ఇచ్చి స్టార్టింగ్ లో మనం బై చేసాం. సో ఈ 220 రూపీస్ ని 400 రూపీస్ తో మైనస్ చేస్తే 180 రూపీస్ అనేది ఫైనల్ ప్రాఫిట్ అన్నమాట. సో 17,300 స్ట్రైక్ ప్రైస్ ని సెలెక్ట్ చేసుకుని అంటే 180 రూపీస్ ప్రాఫిట్ అనేది వచ్చి ఉండేది. నెక్స్ట్ మనం అట్ ద మనీ కాల్ ఆప్షన్ చూస్తే అట్ ద మనీ కాల్ ఆప్షన్ అనేది 200 రూపీస్ అయి ఉంటుంది. సో అట్ ద మనీ కాల్ ఆప్షన్ 50 రూపీస్ నుండి 200 రూపీస్ గా ఇంక్రీజ్ అయి ఉంటుంది. ఈ 200 రూపీస్ ఎలా వచ్చింది? ఈ 200 రూపీస్ ఎలా వచ్చింది అంటే 17,700 మైనస్ 17,500. కరెంట్ మార్కెట్ ప్రైస్ 17,700. సో మనం తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ 17,500. సో మైనస్ చేస్తే 200 రూపీస్ వస్తుంది అనమాట. బట్ మనం ఆప్షన్స్ ని బై చేసేటప్పుడు ఆల్రెడీ 50 పాయింట్స్ పే చేసాము కాబట్టి ఫైనల్ ప్రాఫిట్ అనేది 150 రూపీస్ అన్నమాట. సో అట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ ని సెలెక్ట్ చేసుకుని అంటే 150 రూపీస్ ప్రాఫిట్ అనేది వచ్చి ఉండేది. సో ఇన్ ద మనీ కాల్ ఆప్షన్స్ లో 180 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అట్ ద మనీ కాల్ ఆప్షన్ లో కూడా 150 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్ ని చూస్తే అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్స్ లో ఎటువంటి మొమెంటం లేదన్నమాట. అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్ లో ఎటువంటి ఇంట్రెన్సిక్ వాల్యూ కూడా యాడ్ అవ్వలేదు. మార్కెట్ సేమ్ స్ట్రైక్ ప్రైస్ లో క్లోజ్ అయింది. మనం సెలెక్ట్ చేసుకున్న అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్ ఇప్పుడు అట్ ద మనీ కాల్ ఆప్షన్ అన్నమాట. మార్కెట్ 17,700 లో క్లోజ్ అయింది. మనం సెలెక్ట్ చేసుకున్న స్ట్రైక్ ప్రైస్ కూడా 17,700. ఇంట్రెన్సిక్ వాల్యూ
ఎక్స్ట్రిన్సిక్ వాల్యూ మనం డిస్కస్ చేసేటప్పుడు అట్ ద మనీ కాల్ ఆప్షన్లో ఎప్పుడు కూడా ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది 0 ఉంటుంది అని డిస్కస్ చేసాం. సో 17,700 స్ట్రైక్ ప్రైస్ లో ఎటువంటి మూమెంట్ కూడా జరగలేదన్నమాట. సో ఎటువంటి మూమెంట్ జరగలేదు అన్నప్పుడు ఆల్రెడీ ఇక్కడ మనం 20 రూపీస్ ప్రీమియం ని పే చేసాం. సో ఈ 20 రూపీస్ ప్రీమియం అనేది ఇక్కడ లాస్ అయిందన్నమాట. ఇది ఎక్స్పైరీ డే 1 అన్నమాట. లెట్స్ సే మనం ఎక్స్పైరీ డే 2 చూద్దాం. ఎక్స్పైరీ డే 2 లో నిఫ్టీ 17,600 లో క్లోజ్ అయింది. ప్రీమియం అమౌంట్ అండ్ స్ట్రైక్ ప్రైస్ అంతా కూడా సేమ్ ఉంటుంది, కానీ నిఫ్టీ ప్రీవియస్ ఎగ్జాంపుల్లో 17,700 లో క్లోజ్ అయింది. ఈ ఎక్స్పైరీ డేట్ 2 లో 17,600 లో క్లోజ్ అయింది. సో యాజ్ ఆఫ్ నౌ నిఫ్టీ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 17,600 అన్నమాట. సో నిఫ్టీ 17,600 లో క్లోజ్ అయితే ఈ 3 డిఫరెంట్ స్ట్రైక్ ప్రైజెస్ ఎలా బిహేవ్ చేస్తాయని చూద్దాం. సో అట్ ద మనీ కాల్ ఆప్షన్ 220 రూపీస్ నుండి 300 రూపీస్ గా ఇంక్రీజ్ అయి ఉంటుంది. బికాస్ 17,600 మైనస్ 17,300 చేస్తే మనకి 300 రూపీస్ వస్తుంది. సో 17,300 స్ట్రైక్ ప్రైస్ 220 రూపీస్ నుండి 300 రూపీస్ గా ఇంక్రీజ్ అయి ఉంటుంది. ఈ స్ట్రైక్ ప్రైస్ లో మనం చేసిన ప్రాఫిట్ 80 రూపీస్ అన్నమాట. ఆల్రెడీ 220 రూపీస్ ఇక్కడ పే చేసాం, మార్కెట్ 300 రూపీస్ గా ఇంక్రీజ్ అయింది. సో మనం ఫైనల్ ప్రాఫిట్ అనేది 80 రూపీస్ అన్నమాట. అలాగే 17,500 స్ట్రైక్ ప్రైస్ ని చూస్తే 17,500 స్ట్రైక్ ప్రైస్ 50 రూపీస్ నుండి 100 రూపీస్ గా ఇంక్రీజ్ అయి ఉంటుంది. సో ఈ 17,500 ని మనం ఆల్రెడీ 50 రూపీస్ ఇచ్చి బై చేసాము కాబట్టి ఈ 100 ని 50 తో మైనస్ చేస్తే ఫైనల్ ప్రాఫిట్ అనేది 50 రూపీస్ అన్నమాట. సో అట్ ద మనీ కాల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని ఉంటే మీరు 50 పాయింట్స్ గెయిన్ చేసి ఉండొచ్చు. అదే మనం అవుట్ ఆఫ్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ ని చూస్తే అవుట్ ఆఫ్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ లో ఎటువంటి యాక్టివిటీ కూడా జరగలేదు. ఎందుకు అంటే మార్కెట్ 17,600 లో క్లోజ్ అయింది, కానీ మనం తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ 17,700 అన్నమాట. సో ఇక్కడ కరెంట్ మార్కెట్ ప్రైస్ ని స్ట్రైక్ ప్రైస్ ని మైనస్ చేస్తే -100 వస్తుంది అన్నమాట. సో ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది -100 గా మనం కన్సిడర్ చేసుకోలేం, దీన్ని 0 గా కన్సిడర్ చేసుకోవాలి. సో దీన్ని 0 గా కన్సిడర్ చేసుకుంటే మనకి అగైన్ 20 రూపీస్ లాస్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే మార్కెట్ 17,600 కి వెళ్తుంది అని 20 రూపీస్ ప్రీమియం ని ఇచ్చి 17,700 కాల్ ఆప్షన్ ని బై చేసాం, కానీ మార్కెట్ 17,600 లోనే క్లోజ్ అయిపోయింది. సో ఈ ఎంటైర్ 20 రూపీస్ అనేది ఇక్కడ లాస్ అవుతుంది అన్నమాట. ఐ హోప్ మీకు స్ట్రైక్ ప్రైజెస్ యొక్క బిహేవియర్ అండర్స్టాండ్ అవుతూ ఉంది అనుకుంటున్నాను. ఫైనల్ గా ఎక్స్పైరీ డే 3 కూడా మనం డిస్కస్ చేసాము అంటే మీకు ఇంకా క్లియర్ గా అండర్స్టాండ్ అవుతుంది. సో ఎక్స్పైరీ డే 3 లో నిఫ్టీ 17,750 లో క్లోజ్ అవుతుంది. సో నిఫ్టీ 17,750 లో క్లోజ్ అయితే ఇన్ ద మనీ, అట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ లో ఏ స్ట్రైక్ ప్రైస్ లో మనకి ప్రాఫిట్ వస్తుంది అని చూద్దాం. సో ఇన్ ద మనీ కాల్ ఆప్షన్ 250 రూపీస్ గా ఇంక్రీజ్ అయి ఉంటుంది. బికాస్ 17,550 మైనస్ 17,300 చేస్తే 250 పాయింట్స్. సో ఇక్కడ ఇన్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ అనేది 220 రూపీస్ నుండి 250 రూపీస్ గా ఇంక్రీజ్ అయి ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ మనం తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ నుండి 250 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళింది అనమాట. 17,300 నుండి 17,550 వరకు వెళ్ళింది. కాబట్టి ఇక్కడ ఇన్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ 250 రూపీస్ గా ఇంక్రీజ్ అయి ఉంటుంది. సో 250 రూపీస్ గా ఇంక్రీజ్ అయి ఉంటే మనకి వచ్చిన ఫైనల్ ప్రాఫిట్ అనేది 30 రూపీస్ అన్నమాట. సో ఈ 30 పాయింట్స్ అనేది మన ఫైనల్ ప్రాఫిట్. ఇన్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ మీరు సెలెక్ట్ చేసుకుని ఉంటే 30 పాయింట్స్ మీకు ప్రాఫిట్ గా వచ్చి ఉండేది. ఇన్ కేస్ ఆఫ్ అట్ ద మనీ 17,550 ని 17,500 తో మైనస్ చేస్తే 50 పాయింట్స్ వస్తుంది అనమాట. సో మనం బై చేసిన ప్రైస్ కూడా 50 పాయింట్స్ అండ్ అట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ యాజ్ ఆఫ్ నౌ ట్రేడ్ అవుతున్న ప్రైస్ కూడా 50 పాయింట్స్. కాబట్టి అట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ లో మనకి ఎటువంటి ప్రాఫిట్ కూడా లేదు అండ్ ఎటువంటి లాస్ కూడా లేదు. కాస్ట్ టు కాస్ట్ ఈ స్ట్రైక్ ప్రైస్ అనేది ఎండ్ అయిందన్నమాట. అండ్ ఫైనల్ గా అవుట్ ఆఫ్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ ని చూస్తే అగైన్ అవుట్ ఆఫ్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ లో ప్రీమియం ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వలేదన్నమాట. సో 17,550 మైనస్ 17,700 చేస్తే -150 వస్తుంది అనమాట. సో ఈ -150 మనం కన్సిడర్ చేసుకోలేం, విచ్ ఈస్ అగైన్ కన్సిడర్డ్ యాజ్ 0. సో అగైన్ ఓటీఎం స్ట్రైక్ ప్రైస్ లో ఇక్కడ మనకి 20 రూపీస్ లాస్ అయిందన్నమాట. సో ఈ ఎగ్జాంపుల్లో ఇన్ ద మనీలో 30 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది, అట్ ద మనీలో ఎటువంటి ప్రాఫిట్ కూడా లేదు, ఎటువంటి లాస్ కూడా లేదు, కానీ అవుట్ ఆఫ్ ద మనీలో 20 పాయింట్స్ లాస్ అయిందన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు ఫైనల్ కన్క్లూజన్ చూసారు అంటే ఎక్స్పైరీ 1 లో ఇన్ ద మనీ కాల్ ఆప్షన్ 180 రూపీస్ ప్రాఫిట్ ఇచ్చింది, ఎక్స్పైరీ 2 లో 80 పాయింట్స్ ప్రాఫిట్ ఇచ్చింది, ఎక్స్పైరీ 3 లో 30 రూపీస్ ప్రాఫిట్ ఇచ్చింది. అండ్ అట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ ని మీరు సెలెక్ట్ చేసుకుని అంటే ఎక్స్పైరీ 1 లో మీకు 150 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చిండేది, ఎక్స్పైరీ 2 లో 50 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చిండేది, కానీ ఎక్స్పైరీ 3 లో 0 ప్రాఫిట్ అన్నమాట. ఇక్కడ ఎటువంటి ప్రాఫిట్ లేదు, ఎటువంటి లాస్ కూడా లేదు. కానీ మీరు అవుట్ ఆఫ్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకుని అంటే ఎక్స్పైరీ 1 లోనూ లాస్ అయింది, ఎక్స్పైరీ 2 లోనూ లాస్ అయింది, ఎక్స్పైరీ 3 లోనూ లాస్ అయింది. ఈ 3 ఎగ్జాంపుల్స్ అనేది ఎవ్రీ థర్స్డే జరిగే ఒక యాక్టివిటీనే. మార్కెట్ ఏ ప్రైస్ లో క్లోజ్ అయితే
ఏ స్ట్రైక్ ప్రైస్ ఎంత ప్రాఫిట్ ఇస్తుంది అనేది ప్రాక్టికల్గా చూసి వాటిని నంబర్స్తో కన్వర్ట్ చేసి మీకు ఎగ్జాంపుల్స్గా చూపిస్తున్నాను. సో ఈ చార్ట్స్ని అండ్ ఎగ్జాంపుల్స్ని చూస్తుంటే సేఫ్గా ట్రేడ్ చేయాలి అంటే ఇన్ ద మనీ ఆప్షన్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ ద మనీ ఆప్షన్స్ అంటే ఫార్ ఇన్ ద మనీ ఆప్షన్స్ కాదు, మార్కెట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ నుండి 1 or 2 స్ట్రైక్స్ వదిలి ఇన్ ద మనీని సెలెక్ట్ చేసుకుంటే ఇన్ ద మనీ ఆప్షన్స్ అనేది రీజనబుల్ ప్రైస్లో దొరుకుతుంది అండ్ రిస్క్ అనేది కూడా తక్కువగా ఉంటుంది. కంపేర్ టు ఇన్ ద మనీ, అట్ ద మనీలో రిస్క్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. మార్కెట్ మీరు అనుకున్న డైరెక్షన్లో వెళ్ళి బై ఎండ్ ఆఫ్ ద ఎక్స్పైరీ డే మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రైస్ లెవెల్స్ నుండి 100-150 పాయింట్స్ అబోవ్ క్లోజ్ అయింది అంటే ఆ సినారియోలో అట్ ద మనీలో మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది. కానీ అవుట్ ఆఫ్ ద మనీ స్ట్రైక్ ప్రైజెస్లో రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. బికాస్ మార్కెట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ నుండి దూరంగా అవుట్ ఆఫ్ ద మనీ స్ట్రైక్ ప్రైజెస్ ఉంటాయి కాబట్టి టైం వాల్యూ అనేది మాత్రమే ఉంటుంది. సో ఆప్షన్స్లో టైం వాల్యూ అనేది రెడ్యూస్ అవుతూ వస్తుంది కాబట్టి అవుట్ ఆఫ్ ద మనీ స్ట్రైక్ ప్రైజెస్లో రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలా అయితే అవుట్ ఆఫ్ ద మనీ స్ట్రైక్ ప్రైజెస్ని సెలెక్ట్ చేసుకోకూడదా అని అడిగితే ఎస్, అవుట్ ఆఫ్ ద మనీ స్ట్రైక్ ప్రైజెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ మార్కెట్ ఆ లెవెల్స్ని దాటుకుంటూ అప్ సైడ్ మూమెంటం చేయబోతుంది అని మీకు చాలా కాన్ఫిడెంట్ ఉంటే మాత్రమే అవుట్ ఆఫ్ ద మనీని సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్, అఫ్ కోర్స్ అవుట్ ఆఫ్ ద మనీలో క్వాంటిటీస్ ఎక్కువ వస్తాయి. కానీ మార్కెట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ తీసుకుని ఎక్కువ రిస్క్ని తీసుకోవడం కన్నా ఇన్ ద మనీలో తక్కువ క్వాంటిటీస్ని తీసుకుని రిస్క్ కూడా తక్కువగా తీసుకుంటే మార్కెట్ మీ డైరెక్షన్లో వెళ్ళి ఇక్కడ వచ్చే ప్రాఫిట్ అండ్ ఇన్ ద మనీ స్ట్రైక్ ప్రైస్లో వచ్చే ప్రాఫిట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఏదో ఒక్కరోజు మాత్రమే మార్కెట్ వైలెంట్ మూవ్స్ చేసేటప్పుడు 20 రూపీస్ ప్రీమియం అనేది 100 రూపీస్ 120 రూపీస్ అలా ఇంక్రీజ్ అవుతుంది తప్పితే ఎవ్రీ టైం మార్కెట్లో అలాంటి మూవ్స్ అనేది రాదు. సో ఐ సజెస్ట్ యూ టు సెలెక్ట్ ఇన్ ద మనీ స్ట్రైక్ ప్రైస్. మీకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది అంటే అట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ని సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అవుట్ ఆఫ్ ద మనీ స్ట్రైక్ ప్రైజెస్ని మార్కెట్ మీ డైరెక్షన్ వెళ్తుంది అని హై ప్రాబబిలిటీ ఉన్నప్పుడు మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. దిస్ ఇస్ మై సజెషన్ ఫ్రెండ్స్. ఐ హోప్ స్ట్రైక్ ప్రైస్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ని ఎగ్జాంపుల్స్తో మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్లో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ అనేది ఉంటే కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి, డెఫినెట్లీ నేను రిప్లై చేస్తాను. సో బేసిక్స్ ఆఫ్ ఆప్షన్స్ కోర్స్ని పార్ట్ 1 నుంచి మీరు ఫాలో చేస్తూ వస్తుంటే ఆప్షన్స్ ట్రేడింగ్ని మీరు స్టార్ట్ చేయడానికి కావలసిన అన్ని ఇన్ఫర్మేషన్ని ఈ ఎంటైర్ కోర్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దానితో పాటు ఇంకో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఆప్షన్స్లో ట్రేడ్ చేసేటప్పుడు ఆప్షన్స్లో స్టాప్ లాస్ని ఎలా ప్లేస్ చేయాలి అనేది కూడా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దాన్ని నేను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఆ వీడియోని కూడా ఈ బేసిక్స్ ఆఫ్ ఆప్షన్స్ ఫ్రీ కోర్స్ ప్లేలిస్ట్లో యాడ్ చేస్తాను. దాన్ని కూడా తప్పకుండా చూడండి. ఓకే, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ మీకు క్లియర్గా అండర్స్టాండ్ అయింది. వీడియో మీకు నచ్చింది అంటే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.